ఫ్రెండ్స్, మేము లడాక్ ట్రిప్ స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు మా లడాక్ ట్రిప్లో ఫస్ట్ డే. టోటల్ 16 days అనమాట టూర్. దాంట్లో ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యాము. సో ఈరోజు మా డెస్టినేషన్ వచ్చి నాగ్పూర్ అనుకున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. లొకేషన్ అయితే చెప్పట్లేదు. మధ్యలో ఫుల్ వర్షం పడింది, చాలా అంటే చాలా వర్షం పడింది. సో ఇక్కడ కొంచెంసేపు హాల్ట్ అయ్యాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా మొత్తం హైవే, NH44 హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. సో రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ కోసం చాలా ఎతికాము. పెట్రోల్ బంక్స్ ఉన్నా ఎవ్వరు తీసినా ఎవ్వరు విల్లింగ్ లేరు. సో మీరైతే స్టార్ట్ అయినప్పుడు పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్. సో మళ్ళీ నెక్స్ట్ అయితే క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. పెట్రోల్కి ఎక్కడికైనా ఎర్లీ మార్నింగ్స్లో ఎవ్వరు తీసుకోరనమాట. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవ్వరు తీసుకోరు. అండ్ లగేజెస్ కూడా మీరు క్యారీ చేసినప్పుడు చాలా తక్కువ క్యారీ చేయండి, బట్టలు కానీ ఏదైనా. సో ఇక్కడ మేము స్టార్ట్ అయినప్పుడు ఇట్లా రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది మొత్తం మేము 480 kilometers అంటే నియర్లీ 380 అట్లా దాకా మొత్తం హైవేనే ఉంటుంది. మధ్యలో ఏది విలేజెస్ అట్లా కనిపించదు అనమాట. మీరు NH44 డైరెక్ట్ ఎక్కినారంటే మొత్తం ఇది మధ్యలో ఫుల్ 10 o'clockకి ఎండ ఎంత ఉంది. సో మేము ఇక్కడ కాసేపు ఆగాము, ఏమన్నా తాగుదాము అని చెప్పి. మొత్తం 40 degrees సెల్సియస్ ఉంది. చాలా అంటే చాలా ఎండ, అట్లా మొత్తం అలసిపోయాము, మొత్తం చాలా అంటే చాలా అలసిపోయాము. సో ఇక్కడ కొంచెంసేపు ఏదైనా తాగుదామని చెప్పి ఇలా కాసేపు కూర్చున్నాను. సో ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము, ఒక 10 to 15 minutes. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మాకు ఫైనలీ ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. వాడైతే పెట్రోల్ బంక్ వేసిండు. పెట్రోల్ ఓపించుకున్నాము అక్కడ ఒక 1000 rupeesకి. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఎండలు ఉన్నాయి, 40 degrees పైన ఉంది. 10 o'clockకే 40 degrees సెల్సియస్ ఉంది. సో ఇలా స్టార్ట్ అయ్యాము. కానీ రోడ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. మనకి అసలు రోడ్స్ గతుకులు ఇట్లా ఏ ఇష్యూస్ అయితే ఉండవు. మేమైతే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ చాలా అసలు ఎండలు ఇక్కడి నుంచి 180 kilometers ఉంది ఇక్కడికి నాగ్పూర్కి. సో మేము ఇంకా ఎండకి తట్టుకోలేక ఒక డాబాలో హాల్ట్ అయ్యాము. ఇక్కడ కూడా మాకు చీటింగ్ జరుగుతుంది. ప్రతి చోట మీకు అయితే మోసం జరుగుతుంది. మీరైతే కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రేట్స్ చెప్తారనమాట డాబాలో కానీ ఏదో ఒకటి. మేమైతే కొన్ని సలాడ్స్ అండ్ ఒక పచ్చడి అండ్ పన్నీర్ ఇట్లా కొన్ని తీసుకొని తిన్నాము. తిన్న తర్వాత ఇంకా ఫైనల్లీ నాగ్పూర్కి అయితే వచ్చేసాము. వచ్చి ఇక్కడ ఒక హోటల్లో తీసుకున్నాము. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ బట్ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తీయలే. ఇంకా మధ్యలో తీయడానికి పెద్ద ప్లేసెస్ అయితే ఏం లేవు నాగ్పూర్ ఇవి. సో వచ్చాము. మేము ఫైనల్లీ రీచ్ అయ్యేలోపు, అంటే మీరు ప్రతి ఒక్కరు ఓయోలో అయితే బుక్ చేసుకోకండి. మీరు కంపల్సరీ ఓయోలో బుక్ చేసుకున్న ఆ రేట్స్కి అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయను. మళ్ళీ క్యాన్సిల్ చేయించేసి మొత్తం ఫ్రెష్గా మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే ఇక్కడ అడుగుతారు. సో మీరైతే కేర్ఫుల్గా ఉండండి. ఇదైతే మాకు 1200కి అయితే వచ్చింది. ఇంకాసేపు రిలాక్స్ అయ్యాం అండ్ ఈవినింగ్ లేచాము. ఒక 6కి ఆ టైం మళ్ళీ ఒకసారి బయట అట్లా కొంచెం వెళ్దాము అని చెప్పేసి ఈవినింగ్ కొంచెంసేపు బయట వెళ్ళిన తర్వాత ఏమంటే తినడానికి వెళ్ళాము. మొత్తం చాలా చాలా బాగుంది. సిటీ అయితే చాలా పెద్ద సిటీ, చూడ్డానికి అయితే బాగుంది. కానీ ఇక్కడ అందరూ ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. సో మీరైతే కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు వచ్చినా మనల్నే గుద్దుతారు, మనం పోయినా వాళ్ళే గుద్దుతారు. సో మనకే బొక్క అనమాట లాస్ట్కి. సో మనము కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది సిటీలో కూడా క్లీన్గా ఉన్నది. నెక్స్ట్ మేము ఆగి అదేదో తిన్నాము. దీని పేరు నాకు కూడా తెలియదు. జస్ట్ టేస్ట్ అయితే పకోడా, ఆనియన్ పకోడా ఉంటుంది కదా, సేమ్ అలానే, కానీ ఆనియన్ లేదు, నార్మల్ పకోడా అనమాట. బాగానే ఉంది, పర్లేదు. రేటింగ్ అయితే ఒక 10కి 6 ఇవ్వచ్చు, పర్లేదు. కొంచెం స్వీట్గా. అండ్ మళ్ళీ కొంచెం మ్యాంగో జ్యూస్ తాగాము. మ్యాంగో జ్యూస్ అయితే చాలా ప్యూర్ ఉంది అండ్ 10 rupees తీసుకున్నాడు. అండ్ ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. చెరుకు రసము. ఇది అసలు నేను ఎప్పుడు ఎక్కడ చూడలే. చేత్తో తిప్పుతున్నారు. మన దగ్గర అంతా మిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో చేత్తో తిప్పుతున్నారు. పాపం ఇతను చాలా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనమాట.
కానీ చాలా అంటే చాలా కష్టపడుతుండు. ఈయన రోజుకి 700 అమ్ముతాడంట. చాలా అంటే ఇట్లా కొడతారనమాట, కొట్టి ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతూ ఉంటారు. సో బాగానే అనిపించింది. లాస్ట్కి చెరుకు రసం తాగాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. తాగిన తర్వాత హోటల్కి వచ్చేసి